కోడింగ్ రౌండ్లో అడిగే కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. రిమూవ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. ఒక లిస్ట్లో అరే లిస్ట్లో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని ఎలా రిమూవ్ చేయాలి? బై యూజింగ్ ఏ ప్రోగ్రామాటికల్లీ. మనం జావా 8 కానీ జావా కానీ యూజ్ చేసి వాటిని ఎలా రిమూవ్ చేయాలి అనేది వన్ ఆఫ్ ది ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ కోడింగ్ రౌండ్. ద అనదర్ క్వశ్చన్ ఈజ్ స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి వితౌట్ యూజింగ్ ఎనీ బిల్ట్ ఇన్ మెథడ్స్. ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఆ స్ట్రింగ్ ని మనం రివర్స్ లో అవుట్పుట్ రావాలి. దానికి మనం ఎలాంటి బిల్ట్ ఇన్ మెథడ్స్ వాడకూడదు. ఎలా బిల్డ్ చేస్తాం లాజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా మనం చూసుకుంటే ఒక స్ట్రింగ్ ఇచ్చి పాలిండ్రమా కాదా అని ప్రోగ్రామ్ రాయమని అడుగుతారు. సో దాన్ని మనం జావా 8లో కనుక రాస్తే చాలా ఈజీగా రాయొచ్చు బై యూజింగ్ జావా 8 మెథడ్స్. కానీ జావాలో కూడా రాయమని అడుగుతారు. కోర్ జావా యూజ్ చేసి ఎలా రాయాలి అనేది మనం క్లియర్గా నేర్చుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూకి ముందే. ఇది వన్ ఆఫ్ ది రిపీటెడ్ క్వశ్చన్. సో ఎనాగ్రామ్ డిటెక్ట్ చేయమని అడుగుతారు. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ ఇన్ ఏ ఫ్రెషర్ లెవెల్ ఇంటర్వ్యూ. మీరు రెజ్యూమేలో కనుక స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అని పెడితే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్లో టెక్నికల్గా ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేయొచ్చు అనేది చెప్తాను. అసలు రెస్ట్ ఏపీఐస్ని ఎలా బిల్డ్ చేస్తారు? రెస్ట్ ఏపీఐలో మనకు ఉండేది 4 మెథడ్స్: పోస్ట్, గెట్, డిలీట్, పుట్. అసలు వాటి వల్ల యూజెస్ ఏంటి? వాటిని ఎలా బిల్డ్ చేయాలి? క్రియేట్ మెథడ్ ఎలా బిల్డ్ చేయాలి? డిలీట్ మెథడ్ ఎలా బిల్డ్ చేయాలి? పుట్ మెథడ్ ఎలా డిలీట్ చేయాలి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే అవే హార్ట్ ఆఫ్ ది స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. నెక్స్ట్ @autovide అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ @autovide కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే స్ప్రింగ్ బూట్లో వీఆర్ వెరీ గుడ్ ఇన్ టు టెక్నికల్ అని టెక్నికల్ పర్సన్కి అర్థమవుతుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ స్ప్రింగ్ బూట్ ఈస్ డిపెండెన్సీ ఇంజెక్షన్. అసలు డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎందుకు యూజ్ చేయాలి? స్ప్రింగ్ బూట్లో యూజ్ చేయటం వల్ల వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వేరే ఫ్రేమ్వర్క్కి స్ప్రింగ్ బూట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే డిపెండెన్సీ ఇంజెక్షన్. అసలు ఆ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అనేది మనం కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇట్ విల్ గివ్ యూ వెరీ పాజిటివ్ ఇంప్రెషన్ ఇన్ ద ఇంటర్వ్యూ లెవెల్. సో వన్ ఆఫ్ ది అనదర్ బిగ్ కాన్సెప్ట్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండిలింగ్. మనం ఏపీఐస్ రాసేటప్పుడు ఎక్సెప్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనము చాలా క్లియర్ గా నేర్చుకొని వెళ్ళాలి ఇంటర్వ్యూకి ముందుగానే. సో దానివల్ల ఏమవుతుంది అంటే, మనం ఒక ప్రాజెక్ట్ ఎంతవరకు చేసాము, ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసాము అనేది ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది ఇంటర్వ్యూవర్కి.